ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయబోతున్నట్లుగా ప్రధాని మోదీ అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ టీం రేవంత్ రెడ్డికి ముందే సమాచారం ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నరేంద్ర మోదీ అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ టీం నిజంగానే రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చారా? రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలు ఈడీ అధికారులు కవిత గారిని అరెస్ట్ చేయబోతున్నారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటూ ప్రధాని అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ టీం కూడా రేవంత్ రెడ్డికి ముందే సమాచారం ఇచ్చారని, వాళ్ళు ఫోన్లో కూడా సంభాషణలు చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా కవిత గారిని ఈరోజు అరెస్ట్ చేయబోతున్నట్లుగా మోదీ గారు అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ టీం కూడా రేవంత్ రెడ్డికి ముందే సమాచారం ఇచ్చిందా అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ గారు, మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ కవిత గారు అనే ఆమె ఏదో నార్మల్ పర్సన్, మీలాగా నాలాగా కాదు. ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, తర్వాత ఆమె లోక్సభ సభ్యురాలుగా చేసింది, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్నిటికీ మించి తెలంగాణ తీసుకొచ్చిన పితగా కేసీఆర్ గారి పుత్రిక ఆమె. కాబట్టి ఆమెని అట్లాంటి ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులను అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఇప్పుడు కేంద్ర ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దర్యాప్తు చేస్తుంది. ఇది ఢిల్లీలో జరిగిన ఒక స్కామ్. దీనికి సౌత్ లాబీ అని ఒక పేరు పెట్టారు షార్ట్ కట్ లో, అంటే ఒక కోడ్ నేమ్ లాగా. ఎందుకంటే వీళ్ళు సౌత్ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో, ఈ లాబింగ్ చేయటంలో. కానీ ఈ బిజినెస్ జరిగేదంతా ఢిల్లీలో. తర్వాత ప్రభుత్వ ఆదాయానికి గండిపడేది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి గండిపడుతుంది వీళ్ళు చేసిన ఈ కుంభకోణం వలన. అందుకని ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా సౌత్ వాళ్ళు కాబట్టి, ముఖ్యంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు మ్యాక్డవెల్ డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ ఇండియాకి. ఇప్పుడు కాదు, చాలా కాలంగా వాళ్ళు సుదీర్ఘంగా ఈ లిక్కర్ బిజినెస్లో ఉన్నారు. ఇండియన్ మేడ్ ఫారిన్ MFL అంటారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. చాలా తీవ్రమైన కేసు ఇది. ఒక రకంగా గత 10 నెలల నుంచి, సంవత్సరం నుంచి మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బెయిల్ రాకుండా ఈ కేసులో జైల్లో ఉన్నారంటేనే మీరు ఆ కేసు తీవ్రతను అర్థం చేసుకోండి. తర్వాత ఈ చీఫ్ మినిస్టర్గా ఉన్న ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా కేజ్రీవాల్ కూడా 6-7 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈమె కూడా దాదాపు 2-3 సార్లు నోటీసులు ఇచ్చినా ఇగ్నోర్ వస్తుంది. గతంలో ఈమెని ఇంటికి వచ్చి స్టేట్మెంట్ తీసుకెళ్లారు. ఒక లేడీ కాబట్టి విమెన్ని పిలిపించడం ఉండదు. అప్పటికి ఆమె ఎక్యూజ్డ్ కాదు, ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇంటికి వెళ్ళారు. ఆ గౌరవం ఇస్తారు ప్రోటోకాల్ ఈడీ వాళ్ళు. కానీ ఈసారి వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడే వాళ్ళు ఒక డైరెక్టర్ నుంచి చర్చ్ వారెంట్ అండ్ అరెస్ట్ వారెంట్ కూడా తీసుకుని వచ్చారు. అంటే వాళ్ళు ఒక పక్కా ప్లాన్తోనే వచ్చారు ఈ కేసు. సార్, 2-3 రోజులుగా అసలు భారతదేశాన్ని ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలోనే ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఆరోపణలో వాస్తవం ఉందంటారా? అంటే ఆరోపణలు కూడా పూర్తిగా కొట్టేయలేమండి, పూర్తిగా కొట్టేయలేము. రాజకీయాలకి పలు పార్శ్వాలు ఉంటాయి. ఒక బుల్లెట్ పేల్చినా 4 పిట్టలు పడేటట్టుగా కొడతారు వాళ్ళు, 4 డైవర్షన్ వెళ్ళిపోయి. అట్లాగే అందులో భాగంగానే ఈ రోజు కవిత గారిని, రేపు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ చేయబోతున్నారు ఇదే స్కామ్ లో అంటూ కూడా కొన్ని వార్తలు చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక సున్నితమైన విషయం, ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే గత అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా కవిత గారిని ఇదే కేసులో అరెస్ట్ చేస్తారని రాష్ట్ర బీజేపీ నాయకులే కాకుండా కేంద్రంలో బీజేపీ నాయకులు కూడా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలని ఈడీ, సిబిఐ వాళ్ళు గతంలో ప్రెస్ ద్వారా కూడా చెప్పారు. ఎన్ని ఫోన్లు ఆడింది కవిత గారు, ఆ ఫోన్ కంపెనీలు ఏంటి, వాటి కాస్ట్ ఏంటి, వాటి EMI ఏదో నంబర్ ఉంటుంది కదా, టెక్నికల్ నంబరు, ఆ టెక్నికల్ నంబర్ ఏంటి, ఏ ఫోన్లు చేశారు, ఈ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉందండి. వాటి విలువ ఎంత, వాటిని ఎప్పుడు ధ్వంసం చేశారు, వాటి అన్నిటినీ కూడా ఎట్లా ధ్వంసం చేసింది కూడా రికార్డు ఎంత ఇచ్చారు. తర్వాత తాజ్మహల్ హోటల్లో, ఢిల్లీ తాజ్మహల్ హోటల్లో ఈమె పేరు మీద దాదాపు 6 నెలలు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఎవరెవరు వచ్చారు, ఏమేమి డిస్కషన్స్ జరిగినాయి, వాళ్ళు
స్టేట్ గవర్నమెంట్ లిక్కర్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేశారు, దాని మూలాన రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత గండి కొట్టే అవకాశం ఏర్పడింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నాయి. తర్వాత ఇతర అక్కడ మన విజయసాయి రెడ్డి అల్లుడి తమ్ముడు కూడా అందులో శరత్ కుమార్ రెడ్డి అయి ఉన్నాడు. ఆయన కూడా ఇంట్రాగేషన్ అరెస్ట్ కూడా అయినట్టుంది. తర్వాత రాఘవాని మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే గారు అబ్బాయిని అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకొక అంశం మనం ఇక్కడ గమనించాల్సింది, కిందసారి కవిత గారిని అరెస్ట్ చేయకపోవటం వలన చేస్తామని చెప్పి అరెస్ట్ చేయలే వాళ్ళు. దాని మూలన వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. రెండో ఆ తప్పు ఇదే మళ్ళీ చేయకూడదనే ఉద్దేశంతోనే లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత అరెస్ట్ చేయించారు. అది అక్కడ పాయింట్. ఇప్పుడు ఆ రోజున రెండో స్థానంలో ఉన్న పార్టీ మొదటికి వెళ్ళిపోయి అప్పటికే వైఎస్ఆర్ వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చేసింది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని జనం ఒక నిర్ణయానికి వచ్చేసారు. అప్పుడు కాంగ్రెస్ బీజేపీ అన్నప్పుడు బీజేపీయే ముందు అగ్రస్థానంలో ఉంది. కానీ కవిత గారు అరెస్ట్ చేయకపోవటం వలన బీఆర్ఎస్ బీజేపీ ఒక కుమ్మక్కు పాలిటిక్స్, ఆ రెండు పార్టీలు ఒకటేనని, ఏ పార్టీకి ఓటేసినా ఒకటే పార్టీకి ఓటేసినట్లుగా కూడా ఈ రెండు పార్టీలు ఒకటే కాబట్టి ఎవరికి వేయకుండా బెటర్ అని కాంగ్రెస్ ని చూస్ చేసుకున్నారు. థర్డ్ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ ఫస్ట్ లోకి వచ్చింది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమో, అంటే ఫస్ట్ ఉండేది కాదు కానీ బీజేపీకి అవకాశం మెండుగా ఉంది ఆ రోజున. కానీ అవకాశాన్ని జారు విడుచుకున్నారు. తర్వాత వాళ్ళే నాలుగు కరుచుకున్నారు, మనం కొన్ని మనం తప్పు నిర్ణయాలు తీసుకున్నాము, అరెస్ట్ చేస్తామని చెప్పకుండా ఉండాలి, చెప్తే చేయనన్నా చేయాలి. చేయకపోవటం వలన భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వచ్చింది అనేది అంతర్గతంగా వాళ్ళు చర్చించుకున్నారు. మళ్ళీ రేపు ఎలక్షన్ కూడా, లోక్సభ ఎలక్షన్ చాలా ముఖ్యం. తెలంగాణ, దక్షిణ భారతదేశంలో తెలంగాణ వాళ్ళకి ఆశాకిరణం. ఇక్కడ ఎక్కువ స్థానాలు గతంలో కూడా 4-5 గెలిచారు. ఇప్పుడు గనక దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వకుండా వెళ్తే ఆ 4 కూడా పోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మన స్టాండ్ ఏంటనేది క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఈ అరెస్ట్, అంటే ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారంటారు. అంతే. అందులో భాగంగానే మోదీ గారు రేవంత్ రెడ్డితో ఫోన్లో సంభాషణలు చేశారని, రేవంత్ రెడ్డి కూడా మీరేం చేసినా నా సంపూర్ణ మద్దతు మీకు ఉంటది అంటూ చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు ఈవెన్ అరెస్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అవ్వచ్చు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు కూతురు, ఆమె కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా క్రీమ్ పార్టీలో. కాబట్టి వాళ్ళని ఆ 4-5 ఎవరిని అరెస్ట్ చేసినా ప్రజల నుంచి, అంటే పార్టీ కార్యకర్తలు ఎలా స్పందిస్తారో తెలియదు. ఒకవేళ కనుక ఆ స్పందన కనుక శృతి మించింది అనుకోండి, ఒక్కోసారి ఫైరింగ్ దాకా కూడా దారి తీయొచ్చు. రాజకీయ పరిణామాలు మళ్ళీ అప్పుడు వేరే తీసుకుంటాయి టర్న్. కాబట్టి ఒక ప్రోటోకాల్ ప్రకారం స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడం అనేది ఒక ముందస్తు సూచన అనమాట. ఈ అగ్లీ టర్న్ తీసుకోకుండా ఈవెంట్స్ ఆ విషయంలో మోడీ గారు చెప్పినా చెప్పకపోయినా నేను అనుకోవటం ఈడీ డైరెక్టర్ ఆ లెవెల్ వాళ్ళు, డీజీ క్యాడర్ వాళ్ళు ముఖ్యమంత్రి చెవిని వేస్తారు. ఎందుకంటే ఆయన ఇక్కడ డీజీపీని, కమిషనర్ని అలర్ట్ చేయాలి. వాళ్ళు డైరెక్ట్గా అలర్ట్ చేస్తే పెద్దగా స్పందించకపోవచ్చు. గతంలో కర్నూలులో అతను అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సిబిఐ అధికారులకి అక్కడ ఎస్పీ సహకరించాల. అదొక బిట్టర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా కనుక ఆ రోజు వాళ్ళు ముందుకెళ్ళి ఉంటే వాళ్ళ మీద దాడి కూడా జరిగి ఉండేది. వాళ్ళు తెలివిగా, చాకచక్యంగా ఆ రోజు అతను ముట్టుకోలేదు. ఆ తర్వాత కూడా ముట్టుకోవాలి. ఢిల్లీలో ఫార్మల్గా అరెస్ట్ చేశారని విన్నాం, అది వేరు. కానీ అక్కడ మాత్రం ఎస్పీ చాలా ఒక, అంటే అతను చేయకూడని పని చేశాడు. కీ రోల్ కాదు, ఒక డర్టీ రోల్ ప్లే చేశాడు. వాళ్ళకి సహకరించాలి, లేకపోతే ఆ రోజు అరెస్ట్ చేసేవాళ్ళు. అంత క్రిటికల్ కేసులో వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎస్పీ స్థాయి అధికారి సహకరించకపోవటం అనేది, ఆ తర్వాత వీళ్ళతో మాట్లాడితే మనం అనవసరం, ఏదన్నా ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడి పై స్థాయి నుంచి నరుకు రావాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఈడీ వాళ్ళు వాళ్ళకి చెప్పుంటారు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన కాన్ఫిడెన్షియల్గా అలర్ట్ ఇస్తాడు ఇక్కడ కమిషనర్స్కిను, డీజీకి. ఇచ్చినప్పుడు ఒకవేళ ఎనీ ఈవెంచువాలిటీ సిచ్యువేషన్ కనుక డిమాండ్ చేస్తే ఇమీడియట్ డిఫరెంట్ ఫోర్సెస్ వచ్చి దిగాయి అక్కడ. కాబట్టి అంతరాక వాళ్ళు కూడా చేసి దలుచుకోవాలి. ఎందుకంటే అట్లా చేయటం వలన లాభం కన్నా నష్టం ఎక్కువ. కేసులో వీళ్ళు భయపడుతున్నారు, ఎన్ని గొడవలు చేస్తున్నారని.
ఇప్పుడు దౌర్జన్యాలతో ఎంతకాలం అరెస్ట్ ఆపగలుగుతారండి? లీగల్గా ప్రొసీజరల్గా మాట్లాడాలి. ఇప్పుడు 8 గంటలకు వాళ్ళు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు తెలంగాణ భవన్లో, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. అట్లాగే లీగల్గా వెళ్ళాలి. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ధర్నా చేస్తే ఇది కాదు మీ ప్లేస్ అన్నారు కదా, అట్లాంటప్పుడు వాళ్ళు అట్లాంటి పని వాళ్ళు కూడా చేయొద్దు కదా. ధర్నా ఎందుకు చేయాలి? అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ స్విచ్ నొక్కాలో అక్కడ నొక్కాలి. ఇప్పుడు ఆమె తిహార్ జైల్లోనే ఎక్కడో పెడతారు. ఇప్పుడు రాత్రి స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్తున్నారు ఢిల్లీకి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఏ జైల్లో పెట్టాలనేది పెడతారు. ఎందుకంటే ఇట్లాంటి విఐపీలని ఎక్కడ పెడితే అక్కడ జైల్లో పెట్టరు. ఆ స్టాండర్డ్ జైల్ మాన్యువల్స్ ఉంటాయి తిహార్ జైలు లాంటి దానికి. అక్కడ కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, అవసరమైతే ఇస్తారు. అందుకని నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారికి ముందు సమాచారం ఉంటుంది అనటంలో పెద్ద విచిత్రం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.